వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఆత్మబంధువులందరికీ కూడా సిద్ధాశ్రమం మగ్దుంపురం నుండి హృదయపూర్వకమైనటువంటి స్వాగతం. ఈరోజు దత్త జయంతి సందర్భంగా ఇక్కడ పౌర్ణమి విశేషంగా జరుగుతున్నది. ఆ సందర్భంగా ఇంతకు ముందు ఒక 3 రోజుల క్రితం 4 రోజుల క్రితం గీతా జయంతి యొక్క శుభ సందర్భాన్ని పురస్కరించుకొని భగవద్గీత గురించి ఒక స్థూలమైన విశ్లేషణాత్మక వివరణ ఇవ్వడం జరిగింది. దాన్ని ఇంగ్లీష్ భాషలో చెప్పడం ద్వారా మన ఆశ్రమ భక్తులకి, తరువాత తెలుగు భాషా ప్రాధాన్యం కలిగినటువంటి శ్రోతలకి, భక్తులకి తెలుగులో కూడా విషయాన్ని తెలియపరచడం కోసం ఈ చిరు ప్రయత్నం జరుగుతోంది. అందువలన అందులో చెప్పిన విషయాలనే ఇక్కడ మళ్ళీ ప్రస్తావించడం జరుగుతోంది. కాబట్టి భగవంతుడి యొక్క సృష్టిలో ఉన్నటువంటి రహస్యం, తన ద్వారా అందించబడినటువంటి చేయూత, భగవద్గీత అనేటువంటి ఒక పెద్ద ఆయుధాన్ని మనందరి చేతిలో ఇవ్వడము, దాని ద్వారా మానవులు పరమాత్మని చేరడానికి మార్గనిర్దేశనం చేసినటువంటి తన యొక్క సృష్టిలో మళ్ళీ ఇంకొక 3 వ్యక్తుల్ని సృష్టించి వాళ్ళ ద్వారా కూడా ఆ విషయాన్ని నిరూపణ చేయడం, ఈ విషయాలుగా ప్రస్తావన తీసుకుని ఇప్పుడు వర్తమాన జీవితంలో మనందరం ఏ విధంగా దాన్ని సాధించే అవకాశం ఉందనే విషయాన్ని కొద్దిగా విపులంగా, సోదాహరణంగా మాట్లాడతామనేటువంటి ప్రయత్నం జరుగుతోంది. దయచేసి అందరూ శ్రద్ధగా వినమని ప్రార్థన. మొదటగా భగవద్గీత అనేటువంటి ఆ విశిష్ట గ్రంథాన్ని గురించి, గ్రంథరాజాన్ని గురించి విశ్లేషణ మనం తెలుసుకునే ముందుగా అసలు ముందు మనం ఎవరం అనే సంగతి మనకు తెలియడం కొద్దిగా అవసరమని అభిప్రాయం. ఎందుకంటే మనని సృష్టించింది పరమాత్మే, భగవద్గీతను సృష్టించుకుంటే పరమాత్మే. కాబట్టి ముందు మనం గురించి మనం తెలుసుకుంటే పరమాత్మ సృష్టించిన భగవద్గీత గురించి తెలుసుకోవడం కొద్దిగా మనకి ఈజీ అవుతుంది కదా. అందుకోసం అని చెప్పి ఈ ప్రయత్నం చేయడం జరుగుతుంది. అయితే పరమాత్మ సృష్టిలో మొట్టమొదట ఉన్నటువంటి వాడు ఆయన ఒక్కడే, పరమాత్మే. మహాప్రళయ సమయంలో ఈ 84 లక్షల జీవరాశులన్నీ కూడా వాటి యొక్క బీజ అవస్థలో పరమాత్మని ఆశ్రయించుకొని ఆయన దగ్గరే ఉండిపోతాయి. మళ్ళీ కొంతకాలం ఆయన యోగ నిద్ర అయిపోయిన తర్వాత, కొన్ని లక్షల సంవత్సరాలు అవుతుంది అది అయిన తర్వాత మరలా ఆయన యోగ నిద్ర నుంచి బయటకు వచ్చిన తర్వాత, బాహ్యంలోకి వచ్చిన తర్వాత, జాగ్రత్తలోకి వచ్చిన తర్వాత తను ఏకంగా ఉన్నటువంటి వాడు అనేకం అవ్వాలనేటువంటి సంకల్పం రావడం ద్వారా ఈ సృష్టి ఆరంభానికి ప్రాతిపదిక ఏర్పడుతోంది. సరే, కొంతమంది అవిశ్వాసపరులు ఏకమేమిటి, అనేకమేమిటి అనేటువంటి ఒక అర్థం కాని విషయంగా దాన్ని భావించి మాట్లాడడం జరుగుతోంది. దాని గురించినటువంటి వివరణ ఇవ్వడం ముందుగా అది అవసరమని నాకు అనిపించి దాని గురించి కొద్దిగా మనం ప్రస్తావించడానికి ప్రయత్నం చేద్దాం. దానికి మన జీవితాన్నే ఉదాహరణగా తీసుకుందాం. మనందరం పుట్టకముందు అవ్యక్త రూపంలో తల్లి గర్భంలో ఉన్నాం, అవునా కదా. తల్లిదండ్రి సంయోగంలో మనం ఒక బిందు రూపంలో తల్లి గర్భంలోకి వెళ్ళి అక్కడ 9 నెలలు గడుపుకున్న తరువాత మనం ఈ ప్రపంచంలోకి వచ్చాం. వచ్చినప్పుడు నీవు ఒకడిగానే ఉన్నావు, ఏకం, అవునా. అయితే యుక్త వయస్సు వచ్చిన తరువాత నీకు సృష్టి కార్యం చేయడం ద్వారా నీవు అనేకం అవ్వాలనేటువంటి సంకల్పం ఏర్పడింది.
అంతే కదా, నువ్వు యవ్వనానికి రాకముందు ఆ కోరిక ఉందా నీకు? చెడ్డీ చొక్కా లేకుండా తిరిగాం కదా అందరం. సో యవ్వనం వచ్చిన తర్వాత ఆ కోరిక వచ్చింది. ఇది అనేకం అవడం అనే దానికి మనమందరం ఏమనుకుంటున్నాం అంటే సృష్టి కార్యం చేయడం కోసం అది వచ్చిందని అనుకుంటున్నాం. అది కాదు. తను ఏకం వల్ల అనేకం అవ్వాలనేటువంటి సంకల్పం ఆడవాళ్ళలోనూ మగవాళ్ళలోనూ కలిగింది ఒక వయస్సులో. దాని ప్రకారం వాళ్ళిద్దరూ కలిసి చేసినప్పుడు ఇద్దరు కలిసి మళ్ళీ కొంతమందిని అనేకం అయ్యే పని చేశారు. ఇది ఖాయమేనా? కాబట్టి ఇప్పుడు ఏకం వల్ల అనేకం అయిందా లేదా? ఇది అయిన తర్వాత ఇప్పుడు మీ ద్వారా పుట్టినటువంటి పిల్లలు ఉన్నారు, వాడు ఇంకా పిల్లవాడు, వాడి ద్వారా కూడా పిల్లలు పుట్టే అవకాశం ఉందా లేదా? సో ఇప్పుడు ఏమైంది? నువ్వు 3 తరాలు 5 తరాలు 10 తరాలు నువ్వు అనేకం అవటం చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నావు. సో పరమాత్మ చేయడంలో విచిత్రం ఏముందండి? అర్థమవుతుందా లేదా? సో ఈ విధంగా పరమాత్మ ఏకమల్ల అనేకం అవ్వాలన్నటువంటి సంకల్పం కలిగినప్పుడు అంతవరకు ఆయనలో నిక్షిప్తమై ఉన్నటువంటి బీజస్వరూపంలో ఉన్నటువంటి సకల ప్రాణికోటి మరల ఆయన చేసే ఒక క్రియ విసర్గ అంటారు. అంటే సంపూర్ణమైనటువంటి త్యాగంతో కూడినటువంటి క్రియ ఏదైతే ఉన్నదో దాని ద్వారా ఆయన నుండి చైతన్య స్వరూపం ద్వారా ఈ బీజ జీవాలన్నీ కూడా జడమైనటువంటి ప్రకృతిలోకి మహాయోని దానిలోకి వచ్చేస్తాయి. అక్కడికి వచ్చేటప్పటికి ఎవరి కర్మ ప్రకారం వాళ్ళు ఆ జన్మలు తీసుకోవటం, మళ్ళీ అక్కడి నుంచి స్థూల రూపం రావడం, వాళ్ళు తిరగటం, ఇది జరుగుతుంది. ఇది మనం అందరం వచ్చేటువంటి పద్ధతి. దీని తర్వాత ఏం జరుగుతోంది అని అంటే మనం 84 లక్ష జన్మకు వచ్చిన తర్వాత మనం అందరం మానవులుగా వస్తున్నాం. భగవంతుడి సృష్టిలో మానవ జన్మ తర్వాత ఉత్కృష్టమైనటువంటి జన్మ లేదు. ఇదే ఆఖరి జన్మ. సో ఈ ఆఖరి జన్మని నీవు సద్వినియోగం చేసుకుంటానికి పరమాత్మ ఆశించిన విధం ఏమిటి అంటే నీవు ఇంతవరకు ఆడుకున్న చాలరా, అనేకం అయిపోయి ఆడుకుని అలసిపోయావు, నా దగ్గరకు వచ్చి రెస్ట్ తీసుకోమంటున్నాడు ఆయన. ఇంకా మళ్ళీ జన్మల జోలికి పోకు, నా దగ్గర రెస్ట్ తీసుకోమని. కానీ మనం ఏం చేస్తున్నాం? ఇచ్చిన శరీరమే మనమని అనుకుని భ్రమపడి దానిలో పడి తిరుగుతూ చావు పుట్టుకుల చక్రంలో ఇరుక్కుపోయి పరమాత్మకు మాత్రం ఏనాడో మనం దగ్గరికి వెళ్ళటలేదు. ఇది జరుగుతున్నటువంటి దురదృష్టకరమైనటువంటి అనుభవం. సో దీన్ని మరి దాటించాలి. మానవ జాతి పక్క మార్గంలోకి పడిపోతోంది. వాళ్ళు ఈ మానవ జన్మ ఎందుకు ఇవ్వబడిందో తెలుసుకోలేకపోతున్నారు, అయోమయంలో పడిపోతున్నారు. శరీరాన్ని నమ్ముకుని శరీరం ద్వారా ఇంద్రియాల ద్వారా కలిగినటువంటి కోరికల్ని తీర్చుకోవడానికి శరీర మాధ్యమాన్ని నమ్ముకుని మళ్ళా అపరిమితంగా మళ్ళీ జన్మలు తీసుకోవటం, ఎప్పటికీ పరమాత్మని చేరకుండా ఉండిపోయే పరిస్థితి వాళ్ళకు వాళ్ళు కల్పించుకుంటున్నారు వాళ్ళ కర్మల ద్వారా. దీనికి ఒక విముక్తి మార్గం చూపించాలనేటువంటి సందర్భం కలిగినప్పుడు మొట్టమొదటగా దాదాపుగా 10 లక్షల సంవత్సరాల క్రితం రాములు వారు అవతారంగా పరమాత్మ వచ్చినప్పుడు ఆయనకి కూడా ఈ విధమైనటువంటి జ్ఞానబోధ వశిష్ఠ మహాముని ద్వారా జరిగింది. దాని తరువాత మరల ద్వాపర యుగంలో అర్జునుడనేటువంటి ఒక మనలాంటి మానవుడిని ఆధారం చేసుకుంటూ ఆ పరమాత్మ స్వరూపాన్ని పొందటానికి మానవులు చేయవలసిన విధానాన్ని చెబుతూ భగవద్గీత అనేటువంటి ఒక నెపాన్ని, ఒక ఉదాహరణని పరమాత్మ తీసుకురావడం జరిగింది. ఆ విధంగా భగవద్గీత ఉనికిలోకి వచ్చింది. భగవద్గీత వచ్చినప్పుడు దానిలో కొద్దిగా సంక్షిప్తంగా మాట్లాడుకుందాం చెప్పినటువంటి విషయాలు. మొట్టమొదటగా ఇది అనులోమ పద్ధతి. అనులోమ అంటే పైకి ఎక్కడం. అనులోమ పద్ధతి అంటే పైకి ప్రోగ్రెస్ అవ్వడం, ఒక మెట్టు నుంచి ఇంకొక మెట్టుకు పైకి ఎక్కడం. సో ఆ విధంగా అనులోమ పద్ధతిలో మొట్టమొదటగా మనందరం పుట్టినప్పుడు శరీర భ్రాంతి, శరీర ధ్యాసతో ఉంటాం కాబట్టి పుట్టిన ప్రతి ప్రాణి కూడా కర్మ చెయ్యకుండా ఉండే అవకాశం లేదు. కాబట్టి చేసే కర్మని నిస్వార్థంగా చెయ్యమని, ఫలితాన్ని పరమాత్మకి విడిచిపెట్టమని భగవద్గీతలో మొదటి పద్ధతిగా కర్మయోగాన్ని
ప్రస్తావించడం జరిగింది. ఆ విధంగా ఫలితాన్ని ఆశించకుండాను కోరికలు లేకుండాను కర్మ చేసినప్పుడు అది నిష్కామ కర్మగా పరిగణించబడి వీడు ఈ మానవుడు అకర్ముడుగా మారి చివరికి కర్మ సన్యాసిగా మారేటువంటి అవకాశం ఉందనేది భగవద్గీతలో ప్రస్తావించబడింది. ఈ కర్మయోగాన్ని చెప్పకముందు భగవద్గీతలో మనందరికీ కూడా సాంఖ్యయోగం అనేటువంటి దాని ద్వారా జ్ఞానాన్ని తెలియపరిచేటువంటి ప్రయత్నం జరిగింది. ఎందుకు అంటే ఒక కర్మని చేయాలంటే అది ఏ విధంగా చేయాలనేటువంటి జ్ఞానం మనకు ఉండాలి కదా. కాబట్టి మొదటగా మనం ఈ కర్మ చేయడానికి వచ్చినప్పుడు మనందరం ఎవరు, ఈ ప్రపంచంలో కర్మ చేయడానికి నువ్వు వచ్చినప్పుడు ఏ విధంగా నీ యొక్క అసలు రహస్యం ఏమిటి, నువ్వు కేవలం పరమాత్మ స్వరూపం అయి ఉన్నావు, పరమాత్మ యొక్క ప్రతినిధి అయి ఉన్నావు. కాబట్టి ఆ జ్ఞానంతో నువ్వు కర్మ చెయ్యి, అప్పుడు కర్మలు నిన్ను బంధించవు అని చెప్పేటువంటి జ్ఞానాన్ని సాంఖ్యయోగంలో మనందరికీ నువ్వు ఆత్మస్వరూపానివి తప్ప ఇంకొకటి కాదు, ఆత్మకి చావు లేదు, తర్వాత దానికి మళ్ళీ శ్లోకం చదవకు నువ్వు అర్థమైందా, తడికి అంటుకోదు నిప్పుకి తగలబడదు అని చెప్పి ఇవన్నీ రకరకాలుగా శ్లోకం చెప్పేశాడు. అర్థమైందా? సో ఆ విధంగా నువ్వు ప్రపంచంలో కర్మ చెయ్యకుండా ఉండలేని పరిస్థితి ఉన్నప్పుడు ఆ కర్మ చేసే విధానాన్ని చెప్పడానికి కావలసిన జ్ఞానాన్ని సాంఖ్యయోగం ద్వారా మొదట మనకి ఇవ్వడం జరిగింది. తర్వాత కర్మ ఏ విధంగా చేయాలనే విషయాన్ని చెప్పడం జరిగింది. ఈ కర్మ చేసే విధానంగా ఈ విధంగా అతను గనుక నిష్కామంగా కర్మ చేసుకుంటూ కర్మ సన్యాసిగా మారిపోయే పరిస్థితి వస్తే తద్వారా కర్మ చేసేది ఎవరి కోసం చేయమంటున్నాడు, ఆ కర్మని యజ్ఞంగా చేసేటువంటి విధానం కూడా మనకు భగవద్గీతలో చెప్పబడింది. యజ్ఞంగా చేయబడటం అనేది ఎప్పుడు అనిపించబడుతుంది మన చేత చేయబడే కర్మ అంటే, యజ్ఞం అని అంటే దాన్ని శాస్త్రవిహితమైనటువంటి కర్మ చేయడం ఒకటి, రెండవది పరమాత్మ యొక్క ప్రీతి కొరకు కానీ నీ తోటి ప్రాణుల హితము కొరకు కానీ చేసినప్పుడు అది యజ్ఞంగా రూపాంతరం చెందుతుంది. యజ్ఞం అనేది డైరెక్ట్గా భగవంతుడు స్వీకరించేది అవుతుంది. నువ్వు మామూలుగా నీ కొరకు చేసేది నీ సొంత కర్మ. నలుగురు కోసం ఆలోచించి పక్క వాళ్ళ కోసం నువ్వు ఆలోచించి చేసేప్పుడు అది యజ్ఞంగా మారుతోంది. ఈ తోటివాడి యొక్క క్షేమాన్ని గురించి నువ్వు చేస్తున్నప్పుడు అది యజ్ఞంగా మారితే నువ్వు భగవంతుడిని కొలిచినట్టే కదా. ఎందుకంటే అది సృష్టి, మిగతా వాళ్ళందరూ కూడా భగవంతుడి సృష్టే కదా. నువ్వే విధంగా భగవంతుడి సృష్టో వాళ్ళు కూడా భగవంతుడి సృష్టే కదా. కాబట్టి పక్కవాడికి ఎవరికైనా నువ్వు స్నేహం చేస్తున్నావు లేదా ఒక జంతువును చంపకుండా కాపాడుతున్నావు అంటే నువ్వు భగవంతుడి సృష్టిని కాపాడుతున్నట్టు. అదొక ఆ విశాలమైన దృక్పథంతో నువ్వు ఆలోచన చేస్తున్నట్టు. ఆ విధంగా చేసినప్పుడు నువ్వు చేసేటువంటి కర్మ నిన్ను బంధించదు. ఆ విధంగా నువ్వు మోక్షానికి అర్హుడు అవుతావు అనేటువంటి విషయాన్ని చెప్పటమే కాకుండా, ఈ విధంగా ఎప్పుడైతే నిష్కామంగా చేసుకుంటున్నావో, కామక్రోధములు రాగద్వేషములు లేకుండా నీవు కర్మను చేసుకుంటూ వెడుతున్నావో, అప్పుడు నీకు భగవంతుని యందు, భగవంతుడి ప్రీతి కోసం చేస్తున్నాం కదా యజ్ఞంగా, భగవంతుడి ప్రీతి కోసం చేసినప్పుడు ఆటోమేటిక్గా భగవంతుడి యొక్క గొప్పతనాన్ని గురించినటువంటి అవగాహన అనుభవపూర్వకంగా మనకు ఏర్పడదు. అది మన ఎక్కడికి తీసుకెడుతుంది, చిత్తశుద్ధి ఏర్పడిన తర్వాత మనం భక్తి మార్గంలోకి మనం వెళ్ళేటువంటి అవకాశం వస్తుంది. ఆ విధంగా రెండవ మెట్టు భక్తి మార్గం. ఇక్కడ ఏమిటి, అక్కడ కర్మ మార్గంలోనూ మనం ద్వైతం, ఇద్దరం, భగవంతుడు నేను చేసే పని భగవంతుడి యొక్క సంతృప్తి కోసం చేస్తున్నాను, తోటి ప్రాణుల హితం కోసం చేస్తున్నాను అనేటువంటి జ్ఞానంతో చేస్తున్నాము. భగవంతుడు మనకన్నా భిన్నంగా ఉన్నాడనే భావనలో చేస్తున్నాం. రెండో స్థాయిలోకి వచ్చేటప్పటికి భగవంతుడు మనకన్నా భిన్నంగా ఉండడమే కాకుండా భగవంతుడు నాకన్నా సర్వశక్తిమంతుడు, నేను చాలా చిన్నవాణ్ణి, ఆయన శరణు పొందడమే నాకు మార్గము, ఆయన యొక్క ప్రచండమైనటువంటి ఆ శక్తియుక్తుల ద్వారానే నేను ఈ కర్మలు చేయగలుగుతున్నాను, ఆయన శరణు వేయడమే నాకు ఆలంబన, ఆ విధంగానే నేను ఆయన చేరగలను అనేటువంటి శరణాగతి పద్ధతిలో భక్తి మార్గం తీసుకురాబడుతుంది. మనందరికీ అది వస్తుంది. మనం ఎప్పుడైతే నిష్కామంగా కర్మ చేస్తున్నామో అప్పుడు కలిగేటువంటి పరిణామం. ఈ భక్తి మార్గం కూడా చేసిన తర్వాత పరమాత్మ యొక్క విశ్వవ్యాపకత్వాన్ని, సర్వశక్తిమంతాన్ని మనం గుర్తించి ఆరాధించినప్పుడు మనకి పరమాత్మను గురించి తెలుసుకునేటువంటి అధికారం, మనకు అర్హత ఏర్పడుతుంది. ఆ అర్హత ఏర్పడినప్పుడు పరమాత్మ ద్వారా
ఒక సశరీరుడైనటువంటి కాంపిటెంట్ గురువు యొక్క పర్యవేక్షణలో మనకి మన లోపలే ఉన్నటువంటి పరమాత్మని తెలుసుకునేటువంటి విధానాన్ని తెలియచెప్పేటువంటి మార్గం రాజయోగ మార్గంగా మనకి అందించబడింది. సో అప్పుడు ఏం జరిగిందంటే, ఇది ధ్యానం కానీ యోగం కానీ ఈ రెండిటి పద్ధతుల ద్వారా నీ లోపలే ఉండి నివసిస్తూ నిన్ను శాసిస్తూ సమస్త విశ్వాన్ని నడుపుతున్నటువంటి పరమాత్మ యొక్క ఉనికిని తెలుసుకునే అవకాశం నీకు యోగ మార్గం ద్వారా నీకు తెలియబడుతోంది. సో ఆ విధంగా యోగ మార్గం మనందరికీ చెప్పబడుతోంది. ఈ యోగ మార్గం ఎక్కడికి తీసుకెడుతుంది అని అంటే, నీవు కేవలం పరమాత్మ యొక్క స్వరూపం తప్ప ఈ మానవుడు కాదు, నీవు పరమాత్మ యొక్క ప్రతినిధివి. కేవలం ఈ సృష్టిని మొత్తం సృష్టించి భరించి ధరిస్తున్నటువంటి పరమాత్మ ఏ విధంగా ఈ విశ్వంలో సాక్షిగా ఉంటున్నాడో, నీవు ఈ ప్రపంచంలో నీవు కూడా అదే విధంగా సాక్షిగా ప్రవర్తించడం జరిపినప్పుడు పరమాత్మకు నువ్వు చాలా దగ్గర అవుతున్నావు, ఆయన్ని తెలుసుకునే అవకాశం వస్తోంది. సో ఈ విధంగా నువ్వు అనుభవం ద్వారా తెలుసుకునే పరిస్థితి ఏర్పడినప్పుడు అక్కడ కలిగేది నీవు పరమాత్మ స్వరూపం అనే జ్ఞానం నీకు అనుభవపూర్వకంగా తెలుస్తుంది. దాన్ని విజ్ఞానము అంటారు. ఆ పరమాత్మ జ్ఞానంలో నువ్వు రెవెలింగ్ అంటాం, అంటే దానిలో రమిస్తూ ఎప్పుడూ ఉండిపోయేవాడు జ్ఞానస్వరూపుడుగా మారిపోతాడు. అయితే ఆ స్వరూపానికి వచ్చిన తర్వాత కూడా అతని చేత నిర్విరామంగా కర్మ చేయించబడుతుంది. మామూలు కర్మానుష్ఠానికి జ్ఞాని కర్మానుష్ఠానానికి తేడా ఏమిటి అంటే, కర్మానుష్ఠానం మామూలుగా చేసే మానవుడు తన కొరకు మామూలుగా చేస్తాడు. జ్ఞానం పూర్తిగా వచ్చింది కాబట్టి సాంఖ్యయోగంలో చెప్పినటువంటి జ్ఞానయోగాన్ని వీడు పూర్తిగా అవగాహన చేసుకుని అనుభవంలో పెట్టుకున్నాడు కాబట్టి ఇతరుల కోసమే అతను పనిచేస్తాడు. అతని కోసం ఏమీ అడగడు, ఎందుకంటే అతనికి ఏం అవసరం లేదు. తన యొక్క పరమాత్మ యొక్క స్వరూపం కనుక తనకు కావాల్సింది ఏం లేదు, అన్నీ ఆయన తప్ప ఇంకోటి లేదు అనేటువంటి స్పృహలో మామూలు కర్మిష్టి చేసేటువంటి కర్మ కన్నా కొన్ని రెట్లు ఎక్కువగా అతను కర్మని నిర్వహించడం జరుగుతుంది. సో ఆ విధంగా పరమాత్మ యొక్క ప్రతినిధిగా ఆయన సృష్టికి అతను ఎంతో సహాయకారిగా మారిపోతాడు. సో ఇది జ్ఞాన మార్గం. సో ఈ జ్ఞాన మార్గంలోకి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే నువ్వు పరమాత్మ యొక్క ప్రతినిధిగా స్వరూపంగా నీకు అనుభవపూర్వకంగా అవగాహన కలిగిందో, నీవు మరల జన్మన మరణ చక్రంలోంచి విడిపడిపోతావు, పరమాత్మని చేరిపోతావు. సో ఈ విధంగా భగవద్గీతలో అంటే సంక్షిప్తంగా ఈ 4 మార్గాలు ఈ విధంగా చెప్పబడినాయి. సరే చెప్పారు, 5000 సంవత్సరాలు అయిపోయింది. ఆ విషయం గురించి ఎట్లా ప్రజలందరూ మర్చిపోయారు. మామూలుగా మనంతా కూడా తాటాకు మంట కదా, ఉన్న కాసేపు 5 నిమిషాలు వెలుగుతుంది, వెంటనే ఆరిపోతుంది, ఏ వేడైనా సరే. ఓకే, సో ఆ విధంగా మనందరం మారిపోయి మళ్ళీ మామూలుగా మన పొట్టతిప్పలు వ్యవహారం వీటన్నిటిలో పడి మనం కొట్టుకోవడం మామూలుగా జరిగిపోతుంది. తర్వాత ఈ 3 గుణాల యొక్క ప్రభావం వలన మానవులు, ముఖ్యంగా మనుషులు రజోగుణ ప్రభావితులై పుడతారు ఎక్కువగా. అటువంటి వాళ్ళే మానవ జన్మకు వచ్చేది. కాబట్టి ఈ రజోగుణంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు విచక్షణా జ్ఞానాన్ని మర్చిపోయి సంపాదన మాత్రమే ఒక ప్రధాన ఉద్దేశంగా, మంచి చెడుల ప్రస్తావన లేకుండా కుడి చేత్తో ఎడం చేత్తో కూడా, అర్జునుడు సవ్యసాచి అని చెప్తారు, మనమేమో సంపాదనకు సవ్యసాచులం, కుడి చేత్తో ఎడం చేత్తో కూడా మనం సంపాదిస్తాం. ఈ విధంగా తయారైపోయి భ్రష్టు పడుతున్న సమయంలో పరమాత్మకి ఆలోచన కలిగింది. ఏమని అంటే, నేను చెప్పిన భగవద్గీతని ఎవడూ పాటించటం లేదు, ఇది వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఈ భగవద్గీతలో చెప్పిన మార్గాలలో అత్యంత ఉత్కృష్టమైనటువంటి జ్ఞాన మార్గాన్ని మళ్ళీ ప్రతిపాదించి ఒక అవతార పురుషుడు ద్వారా దీన్ని నేను మళ్ళీ వ్యాప్తిలోకి తీసుకొస్తే ఈ మార్గాన్ని అనుసరించి ప్రజలు ఉద్ధరింపబడతారు. లేకపోతే కేవలం యజ్ఞాలు తపస్సులు చేసుకోవడం తప్ప మోక్షం అనేటువంటి మాట గురించినటువంటి ప్రస్తావన అవగాహన లేకుండా ప్రజలు మళ్ళీ జనన మరణ చక్రాల్లోనే పడిపోతున్నారు.
ఒకవేళ మ్యాక్సిమం యజ్ఞాలు తపస్సులు చేసిన కొన్నాళ్ళు స్వర్గలోక ప్రాప్తికి వెడుతున్నారు, మళ్ళీ కిందకు వస్తున్నారు, మళ్ళీ జన్మించి మళ్ళీ బాధపడుతున్నారు. ఎప్పటికీ కూడా విముక్తి పొందేటువంటి అవకాశం వీళ్ళు పొందడం లేదు. కాబట్టి దీన్ని ప్రయోగాత్మకంగా దీన్ని రుజువు చేస్తూ ఈ మార్గాన్ని అనుసరించేటట్లయితే పరమాత్మని వాళ్ళు మానవులు పొందవచ్చును, ఆయన్నితో వాళ్ళు ఉండవచ్చును అనేటువంటి విషయాన్ని నిరూపణ చేయడానికి మొట్టమొదటగా 8వ శతాబ్దంలో శంకరాచార్యులు అనేటువంటి ఆయన సృష్టించడం జరిగింది. ఏ విధంగా జరిగింది? శంకరాచార్య గురించినటువంటి చిన్న కొద్ది కథ మనం తెలుసుకుని ముందుకు పెడదాం. ఆయన తల్లిదండ్రులు శివయ్య గురు ఏదో ఉంది ఆయన పేరు, తల్లి ఆర్యాంబ. సో కేరళలో వాళ్ళు ఉండేవారు, కాలడి అనేటువంటి గ్రామం. వాళ్ళకి చాలా సంవత్సరాల పాటు సంతానం లేదు. ఇప్పుడు చూడండి, ఈ 3 అవతార పురుషులకు కూడా వాళ్ళ తల్లిదండ్రులకు సంతానం లేదు. ఎన్నో సంవత్సరాలు ఆధ్యాత్మిక మార్గంలో ఉంటూ వాళ్ళు ప్రార్థించినా కూడా వాళ్ళకి సంతానం లేదు. మనకేం వద్దంటే కూడా పిల్లలు పుడతారు, అది వేరే విషయం. సరే, చాలా సంవత్సరాలు వాళ్ళు ప్రార్థన చేసి శివభక్తులు. ఆయన పేరే శివయ్య గురు. చాలా సంవత్సరాలు చేసిన తర్వాత ప్రార్థన చేస్తే ఒకరోజు శంకర గురువు గారు ఆమెకి దర్శనమయ్యి అడుగుతాడు, అమ్మా నీకు అల్పజ్ఞానం కలిగి ఎక్కువ ఆయుష్ ఉన్న పిల్లలు కావాలా, లేక జ్ఞానవంతుడై అల్పాయుష్కుడైన పిల్లవాడు కావాలా, నీకెవరు కావాలో కోరుకోమంటారు. సరే, వాళ్ళు కాస్త భగవంతుడి టచ్లో ఉన్నవాళ్ళు కాబట్టి తెలివిగా సమాధానం చెప్తారు. పరమాత్మ, అది దాని రెండిట్లోనూ కోరుకోవడంలో ఉన్న మంచి చెడులు మేము నిర్ణయించే పరిస్థితిలో లేము, మా వల్ల కాదు. అందువలన నీకు మా మీద ఏ విధమైన అనుగ్రహం ఉంటే దాని ప్రకారం చేయి, నీ సంకల్పమే నెరవేరు కాక అని దండం పెట్టారు. అప్పుడు శంకర భగవత్పాదులు జన్మించడం జరిగింది. ఈయనకి ఒరిజినల్గా ఇవ్వబడిన ఆయుర్దాయం 16 సంవత్సరాలు మాత్రమే. అయితే ఈ కుర్రవాడు 5వ ఏటలోనే తండ్రి గారు పరమపదించారు. తర్వాత ఉపనయనమైంది. ఈయనకి విద్యాభ్యాసం చేస్తున్నాడు, ఏకసంతగ్రాహి, అన్ని విషయాలు టీచర్లకు కూడా చెప్పడం మొదలుపెట్టాడు. ఈ పరిస్థితిలో ఉండగా అతనికి సన్యాస దీక్ష తీసుకోవాలనే సంకల్పం కలిగింది. తల్లి మామూలుగా ఎవరైనా సరే సన్యాస దీక్ష తీసుకోవాలంటే దానికి ఉన్నటువంటి ఒక నిబంధన ఏమిటి అంటే, తల్లి యొక్క అనుమతి లేకుండా ఎవరు సన్యాసం తీసుకోకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ తల్లి అనుమతి కావాలి. అది మనకి గీతలో కపిలుడితో జరుగుతుంది. తల్లి కూడా అక్కడ అడ్డం పడుతుంది. ఇక్కడ కూడా శంకరాచార్యులు వారి విషయంలో తల్లి, నాన్న మీ నాన్న కూడా లేడు, నేను ఎట్లా బతకాలి, నువ్వు వెళ్ళిపోతే సన్యాసం తీసుకుంటే అని తల్లి తన యొక్క బేలతనాన్ని తెలియజెప్తుంది. సరే, కొన్నాళ్ళు ఊరుకుంటాడు. ఈలోపు ఒకరోజు అతను నదిలో స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు ఒక మొసలి పట్టుకుంటుంది అతన్ని. పట్టుకుంటే అప్పుడు తల్లి ఏమో అరుస్తూ ఉంటుంది, రారా ఎట్లా అంటే, నేను రాలేకపోతున్నానమ్మా, ఇది మొసలి పట్టుకుంది, కానీ అది నువ్వు సన్యాసం తీసుకోవడానికి ఒప్పుకుంటే నన్ను వదిలేస్తానంటుంది, బతికిస్తానంటుంది అని చెప్తాడు. సరే, నువ్వు సన్యాసి అయినా సరే బతికుంటే చాలరా నాయన, నేను అంగీకరిస్తున్నాను. అప్పుడు ఆయన బయటకు వచ్చిన తర్వాత సన్యాస దీక్ష తీసుకున్నాడు. సరే, వెళ్ళిపోయేటప్పుడు ఆవిడ కళ్ళనీళ్ళు పెట్టుకుంటుంది. నన్ను బలవంతంగా ఒప్పించి వెళ్ళిపోతున్నావు, నా పరిస్థితి ఏంటి, నేను ఒంటరిగానే చనిపోవాలా అని చెప్పి అడుగుతున్నా. అంటే అమ్మ, నేను ఎక్కడ ఏ స్థితిలో ఏ ఆశ్రమంలో ఎక్కడ ఉన్నా కూడా నీ చివరి సమయానికి నేను వస్తాను, నీకు చేయవలసిన కర్మలన్నీ నేను చేస్తాను, నిబ్బరంగా ఉండు, నువ్వు తలుచుకున్నప్పుడు నేను వస్తానని వాగ్దానం చేస్తాడు. సో ఆ విధంగా ఆయన బయలుదేరినప్పుడు ఒకరోజు భిక్షాటన చేయడానికి వెళ్ళినప్పుడు ఏకాదశి ఉపవాసం ఉన్నటువంటి ఒక బీదరాలు ఆవిడ ఇంటికి మరో రోజు ద్వాదశి రోజున వెళ్ళాడు. ఆవిడ దగ్గర ఒక్క బియ్యపు గింజ కూడా లేదు. వెళ్ళి మా భవతి భిక్షాందేహి అని అన్నాడు. అన్నప్పుడు
ఆ తల్లి ఏం చేస్తుందంటే ఆవిడ తినడం కోసం అని చెప్పి ఒక పెద్ద ఉసిరికాయ అట్టే పెట్టుకుంది. ద్వాదశి పారాయణం చేసి తినాలి ఏదో ఒకటి, అందుకోసం అట్టే పెట్టుకున్నది. కానీ బ్రహ్మచారి వచ్చి అడుగుతున్నాడు అని చెప్పి తన చేతిలో ఉన్నటువంటి ఇది తప్ప నా దగ్గర లేదు స్వామి అని ఇచ్చేసింది. అది చూసినటువంటి శంకరాచార్యులు వారి మనసు ద్రవించిపోయింది. దరిద్రం ఇంత బాధ పెడుతుందా అని చెప్పి, అమ్మా మహాలక్ష్మి నీ అనుగ్రహం ఈవిడి మీద కురిపించమని చెప్పి ప్రార్థన చేస్తాడు. సో ఆవిడికి మళ్ళీ బంగారు ఉసిరికాయలు ఆయన ముంటి ముందు పడతాయి. లక్ష్మీదేవి సాక్షాత్కారం అవుతుంది ఆయనకి. ఆ అమ్మకి బంగారు ఉసిరికాయలు పడతాయి. ఆవిడని ఆ విధంగా ఉద్ధరిస్తాడు. తర్వాత ఈయన గురువు కోసం వెతుకుతూ బయలుదేరినప్పుడు అక్కడ గోవింద పాదులని చెప్పి ఆయన దగ్గరికి వెడతాడు. వెళ్ళినప్పుడు ఒక నది ఏదో అడ్డం వస్తుంది, అది ఈదుకుంటూ వెళ్ళిపోతాడు. ఈదుకుంటూ వెళ్ళేప్పటికి ఈ కుర్రవాడి పట్టుదల చూసి ఆయన చాలా సంతోషపడతాడు. అప్పుడు ఇతను వెళ్ళి నేను ఇలా ఉంది నా పరిస్థితి, నాకు గురువు కావాలి అని చెప్పి అడుగుతాడు. అప్పుడు నీకు చెప్తాను నాయన అని చెప్పి ఆయన చెప్పి, ఆయన గురువు గారు గౌడపాదులు వారి అంగీకారంతో ఈ పిల్లవాడికి సకల శాస్త్ర పారంగత్యం అంటే పెట్టడం జరుగుతుంది. ఆ విధంగా ఆయన పండితుడు అవుతాడు. అయిన తరువాత ఆయన ఇక గురుదేవుల ఆశీస్సులతో అన్నిటికీ భాష్యాలు రాయడం మొదలుపెట్టాడు, కామెంటరీ. ఆ విధంగా ఆయన బ్రహ్మసూత్రాలకి భగవద్గీత మీద కూడా వ్యాఖ్యానం రాశారు. ఆయన ప్రస్థానత్రయం మీద 3 మీద రాశాడు. తర్వాత బ్రహ్మసూత్రాల మీద కూడా ఆయన భాష్యం రాశాడు. అయితే ఒకరోజు ఈయన వాటిని రాసి కూర్చుండగా కాశీలో ఉన్నప్పుడు ఒక ముసలాయన వస్తాడు. వచ్చి ఈయన రాసిన బ్రహ్మసూత్రాల మీద వ్యాఖ్యానం ఏదైతుందో దాని మీద ఈయనతో ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటాడు 3 రోజుల పాటు. సో ఈ పిల్లవాడు చెప్తూ ఉంటాడు, ఆయన ఇది కాదో, అట్లా ఎందుకు కాదు, ఇట్లా ఎందుకు కాదని ఆయన ఆర్గ్యూ చేస్తూ ఉంటాడు. 3 రోజుల పాటు ఈ డిస్కషన్ నడుస్తుంది. 3వ రోజుకి ఇతనికి శంకరాచార్యుల వారికి అర్థమవుతుంది, ఈయన భగవత్పాదులు వేదవ్యాసుడు తప్ప ఇంకొకరు కాదు అని చెప్పి సాష్టాంగ దండ ప్రణామం చేస్తాడు. అప్పుడు నాయన నువ్వు రాసినవన్నీ కరెక్టరా, కానీ నీకు ఆ నమ్మకం ఏర్పడడం కోసం నేను నీతో వచ్చి ఆర్గ్యూ చేశాను రాసింది అని చెప్పి. సో ఈ విధంగా ఆయన వచ్చినప్పుడు అతను ప్రతిపాదించినటువంటి భగవద్గీత నుంచి తీసుకుని ప్రతిపాదించినటువంటిది జ్ఞాన మార్గం. సో ఆ జ్ఞాన మార్గంలో ఏమిటి చెప్పబడుతోంది అనేటట్లయితే ఈ ప్రపంచం అంతా కూడా మొత్తం పరమాత్మ యొక్క స్వరూపంతోనే నిండిపోయినది. అదే ఒక నిజమైన వస్తువు, అది తప్ప ఇంకోటి లేదు. నువ్వు జీవుడుగా కనపడుతూ కొంతకాలం ఉన్నావు అనుకున్నా నీవు ఆయన యొక్క ప్రాతినిధ్యంతోనే నువ్వు బతుకుతున్నావు తప్ప నీకు విడిగా నీ యొక్క జీవితం లేదు. తర్వాత నువ్వు చూస్తున్నటువంటి ఈ సృష్టి, ఈ ప్రపంచం అంతా చూస్తున్నాను అనుకుంటున్నావే, ఇది కూడా అబద్ధం, మాయా అన్నాడు. సో ఈ విధంగా ఆయన చెప్పడం జరిగింది. ఆ విధంగా అప్పట్లో ఉన్నటువంటి కేవలం యజ్ఞయాగాదులు తపస్సులు చేసుకుని స్వర్గభోగాల కోసం అనుభవించేటువంటి మానవులు తప్ప యోగ మార్గం ద్వారా పరమాత్మని చేరేటువంటి ఆత్మ జ్ఞానానికి సంబంధించినటువంటి ప్రక్రియ లేకపోవడం వలన హిందుత్వం దాదాపుగా భ్రష్టు పట్టిపోయిన పరిస్థితుల్లో దాన్ని ఉద్ధరించి మళ్ళీ హిందుత్వాన్ని నిలబెట్టినటువంటి మహోత్కృష్టమైన కార్యం ఆయన ద్వారా నిర్వహించబడింది. తరువాత ఆయన ఈ గ్రంథరచనలు ఇవన్నీ చేస్తూ కాశీలో ఉండగా కించెత్తు అహంకారం ఆయనలో కూడా ఉండడం వలన సాక్షాత్తు శంకరుడే ఒక చండాలుడి రూపంలో 4 కుక్కల్ని పెట్టుకుని కాశీ మెయిన్ రహదారి మీద ఆయన శిష్యులతో వస్తూ ఉంటే ఎదురుగా అడ్డం వస్తాడు. శిష్యులందరూ కలిసి చండాల్ దూర్ హట్ జావు అని అందరు దూరం వెళ్ళిపో అని చెప్పి అతన్ని హెచ్చరించడం జరుగుతుంది. సరే అక్కడ ఆయన ఏం చెప్తాడంటే, నువ్వు నన్ను దేన్ని వెళ్ళిపోమంటున్నావు నాలోంచి, మీరంతా మాట్లాడుతుంది అంతా బ్రహ్మమే కదా, ఆత్మే కదా ఉన్నది, ఆత్మను ఎక్కడికి వెళ్ళిపోమంటావు, అది అన్ని చోట్ల ఉన్నది కదా,
నేను అదే ఉన్నప్పుడు నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు? ఈ దేహం అంటావు, ఆ దేహం నేను కాదని నువ్వే చెప్తున్నావు కదా, ఈ దేహాన్ని ఎక్కడికి వెళ్ళమంటావు? ఏదో నువ్వు చెప్పేదేదో తిరకాసుగా ఉందయ్యా అన్నాడు. వెంటనే శంకరాచార్యుల వారికి వెలిగి సాష్టాంగ దండ ప్రణామం చేసి, శంకరా నన్ను క్షమించు, నేను బ్రాహ్మణుని శూద్రునన్ను ముట్టుకోకూడదని, నా దగ్గరికి రాకూడదనేటువంటి భావం నాలో భేదభావం ఉండదని దాన్ని వదిలించడానికి వచ్చావు తండ్రి, ఇప్పుడు నేను నీకు సంపూర్ణంగా శరణాగతి అయిపోతున్నానని దండం పెట్టాడు. సో ఆ విధంగా ఆయన ప్రతిపాదించినటువంటి జ్ఞాన మార్గం అప్పట్లో దేశంలో చాలా గొప్పగా వచ్చి హిందూ సంస్కృతిని, హిందూ ధర్మాన్ని పునరుద్ధరించడం ఆయన ద్వారా జరిగింది. సో ఇక్కడ మనకు తెలుసుకోవాల్సినటువంటి రహస్యం ఏమిటంటే, పరమాత్మ జ్ఞాన మార్గం ద్వారా కూడా మోక్షాన్ని, జన్మరాహిత్యాన్ని పొందవచ్చు అనేది శంకరాచార్యులు వారి జీవితం ద్వారా, ఈయన యొక్క అవతారం ద్వారా మనకి నిరూపణ చేయడం జరిగింది. ఇది 8వ శతాబ్దంలో జరిగింది. తర్వాత ఈ శాస్త్రం దీన్ని చేయడం కూడా మానవులకి కష్టమైపోయింది. తర్వాత 200 సంవత్సరాలకి అయిపోయేటప్పటికీ 11వ శతాబ్దంలో మళ్ళీ పరమాత్మ దీనికి ఏదో ఒక తరుణోపాయం, కొద్దిగా దాటడానికి ఒక తేలిక మార్గం కొద్దిగా మనం చెప్పాల్సి వస్తుంది. వీళ్ళు కఠినమైనటువంటి ఈ యోగ శిక్షణ, ఎందుకంటే శంకరాచార్యుల వారు ఈ యోగ మార్గాన్ని గురించి చెప్పడానికి యోగ తారావళిని ఒక 27 శ్లోకాల్లో మొత్తం మనం ఇప్పుడు మన ఆశ్రమంలో చెప్తున్న అంతర్యోగం అంతా కూడా ఆ 27 శ్లోకాల్లో చెప్పబడింది. దాని ద్వారా తర్వాత ఆత్మ వికాసాన్ని, జ్ఞాన మార్గంలోకి వెళ్ళటానికి దానికి భగవద్గీత మీద వ్యాఖ్యానం ద్వారా దాన్ని మనకు చెప్పడం జరిగింది. సో ఇక్కడికి వచ్చేటప్పటికి అంత కఠినమైనటువంటి సాధన చేసేటువంటి పరిస్థితి లేదు, కొద్దిగా తగ్గిపోయింది. మానవుల్లో శక్తియుక్తులన్నీ తగ్గిపోయినాయి. అందుకోసమని పరమాత్మ ఏమో ఆలోచించాడే, చలో నా యొక్క స్వరూపం యొక్క ఉద్దేశం ఏంటి, కేవలం కఠినమైన అది చేయమంటమే కాదు, నేను ప్రేమ స్వరూపుణ్ణి, కరుణామూర్తిని, నా ప్రజలందరి యందు నాకు అవే ఉన్నాయి, కాబట్టి ఆ మార్గం ద్వారా కూడా నన్ను వాళ్ళు పొందవచ్చు అని చెప్పి ఆలోచన చేసి మళ్ళా రామానుజాచార్యులు వారి జన్మకి కారకుడయ్యాడు పరమాత్మ. ఈతని తల్లిదండ్రులు కూడా పిల్లలు లేరు. ప్రార్థన చేసినప్పుడు కృష్ణుడు కనపడి నేనే పుడతాను మీకు అని చెప్పి ఆయన చెప్పటము, ఆ విధంగా ఈయన జన్మించడం జరిగింది. ఈయన కథకు వచ్చేటప్పటికి ఈయన దాదాపు 100 సంవత్సరాల పైన బతికాడు. ఈ మహానుభావుడు చేసింది ఏమిటంటే, ఆయనకి 3-4 గురువులు అయ్యారు. సో మొట్టమొదట్లో ఒక శూద్ర గురువు దగ్గర ఈయన ఉపదేశం పొందాలని చాలా ప్రయత్నం చేస్తాడు. కానీ ఆయన జంకుతాడు ఇతనికి చెప్పడానికి. ఇతను బ్రాహ్మణుడు, నీకు నేను చెప్పలేను, నా వల్ల కాదంటాడు. తప్పుకుని తిరుగుతూ ఉంటాడు ఆయన. వీడేమో వదిలిపెట్టాడు. సరే గురువుగారిని ఏమైనా సరే ఒకసారి కట్టేయాలని చెప్పేసి ఒక ప్లాన్ వేసి గురువుగారిని భోజనానికి ఇంటికి రమ్మని పిలుస్తాడు. ఆ రోజుల్లో శూద్రుడు వచ్చి బ్రాహ్మణుడితో భోజనం చేయడం కొద్దిగా నిషిద్ధమైన విషయం. అయినా సరే రమ్మని పిలుస్తాడు. భార్యను వంట చేయమని చెప్తాడు. ఆవిడ కొద్దిగా ఈ బ్రాహ్మణ వాసన, మడి ఆచారాలు చాలా ఎక్కువగా ఆవిడికి. సో ఆయన వంట చేస్తుంది. చేసేప్పటికి గురువు గారు గ్రహిస్తాడు వీడి ప్లాన్ ఏమిటనేది. గ్రహించి ఆయన ఏం చేస్తా అంటే, వీడిని 12ంటికి వస్తే వీడు రమ్మని పిలిస్తే ఆయన 11ంటికి వచ్చేసి, అమ్మ నాకు వేరే ఊరు వెళ్ళే పని ఉంది, కాస్త వాడు భోజనాన్ని రమ్మన్నాడు, నువ్వు భోజనం పెట్టు, నేను తిని వెళ్ళిపోతానని చెప్పి అన్నం పెట్టేసుకు తినేసి తను తిన్న ఎంగిలాకు తీసి గోడవతల పారేసి వెళ్ళిపోతాడు. అసలు రామానుజాచార్యుల వారి ఆలోచన ఏమిటి అంటే, గురువు యొక్క ఉచ్ఛిష్టాన్ని తినాలని తను ప్లాన్ చేశాడు. ఉచ్ఛిష్టం అంటే ఆయన తినగా వదిలేసినటువంటి ఎంగిలి అన్నం, మెతుకులు. అంటే శిష్యుడు తన గురువుకి సంపూర్ణంగా అంకితం అయిపోయాననేది రుజువు చేయడానికి శిష్యులు పాటించే విధానాన్ని ఉచ్ఛిష్టాన్ని తినడం. సో ఆ ప్రక్రియ చేయాలని ఆయన అనుకున్నాడు. గురువు అది పడనివ్వల. సో ఆ విధంగా ఆయనకు కుదరలేదు. తర్వాత ఇక ఈయనది ఏమి కుదరట్లేదని చెప్పి ఈయనకి పరీక్ష పెడతాడు, గురువుగారికి పరీక్ష పెడతాడు. ఈయన ఏమనంటే, గురువుగారు నాకు 6 సందేహాలు ఉన్నాయి, ఈ 6 సందేహాలు ఏమిటో నీకు నేను చెప్పను, రేపు పొద్దున నువ్వు ఆ దేవుడు ఉన్నాడుగా మీ గుళ్ళో, ఆ దేవుడిని అడిగి నాకు సమాధానాలు చెప్పు అని చెప్పి గురువుగారికి పెట్టాడు. సరే ఆయన వచ్చి మరోరోజు ఈయనకి సమాధానాలన్నీ చెప్పాడు. ఏమిటి ఆ సమాధానాలు అంటే, ఈ సృష్టి మొత్తం నా వల్లనే జరుగుతోంది, కనపడుతున్న ప్రపంచం కూడా నిజమైనదే,
తర్వాత జీవుడికి దేవుడికి ఉన్నటువంటి సంబంధం సెపరేట్గానే ఎప్పుడూ ఉన్నది. నన్ను పొందాలి అంటే నాకు శరణు పొందితే, నా యందు ప్రేమతో ఆప్యాయతో శరణు పొందితే నన్ను పొందొచ్చు. భగవద్గీతలో చెప్పినట్టు ప్రాణం పోయేటప్పుడు యోగ మార్గంలో నీవు బొకటి స్థానంలో కానీ మూర్త స్థానంలో కానీ ప్రాణాలు నిలిపిపోవాలని చెప్పినటువంటి పరిస్థితి అవసరం లేదు. నువ్వు నన్ను సంపూర్ణంగా శరణు వేడితే నేను నిన్ను గుర్తుపెట్టుకుని నేను రక్షిస్తాను అని చెప్పి అందులో కూడా ఉన్నది. అయిన తర్వాత నువ్వు ఫలానా ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన నిన్ను ఉద్ధరిస్తాడని చెప్తాడు. ఈ సమాధానాలు 6 వచ్చినాయి. సో వెంటనే ఈ గురువుని వదిలి ఆ గురువు దగ్గరికి వెళ్ళాడు. ఆ గురువు గారు సరే ఆయన కూడా ఇతనికి చెప్పాలని అనుకున్నాడు. వచ్చి ఈయన ఇంట్లో ఉంటున్నాడు. ఉన్నప్పుడు ఒకరోజు ఈ గురువు గారి భార్య, శిష్యుడు గారి భార్య ఇద్దరు నీళ్లు తోడుకోవడానికి బావికి వెళ్ళారు. బావికి వెళ్ళేటప్పటికీ రామానుజాచార్యులు వారి భార్య గారి బిందెలో ఆ పక్క ఆవిడ గురువుగారి పెళ్ళం బిందెలో నీళ్ళ చుక్కలు 4 పడినాయి. దాంతో ఆవిడ కోపం వచ్చి, ఏమనుకున్నావు నువ్వు, కేవలం మీ ఆయన శిష్యుడైనంత మాత్రాన నాతో మర్యాద లేకుండా ప్రవర్తిస్తావా? ఇప్పుడు నువ్వు పోసిన తగిలిన నీళ్లతో నా నీళ్ళన్నీ పాడైపోయినాయి, వంట కూడా పనికిరాదని ఒక క్లాస్ తీసుకుంది. దెబ్బతో ఆవిడ వెళ్ళి భర్తకి చెప్పడం, ఇద్దరు కలిసి వెళ్ళిపోవడం జరిగింది. ఏం చేస్తారని మరి అవమానపడితే, మా గురువుగారిని కూడా ఇట్లాగే అవమానం చేశారు అందుకని. సో ఇది అయిపోయిన తర్వాత ఆయన మళ్ళీ ఈయన్ని పట్టుకుందామని ప్రయత్నం చేస్తే ఆయనకి ఈలోపు కబురు చేయమంటాడు, వాడిని రమ్మనండి నేను చెప్తానని. ఈలోపు ఆయనకు మృత్యువు సమీపించింది. మృత్యువు సమీపించేటప్పటికీ కబురు చేసిన ఆయనకి వచ్చిన మనిషి 4 రోజులు ప్రయాణం చేసి వచ్చి ఈయనకి చెప్పాడు. ఈయన మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇంకో 4 రోజులు ప్రయాణం చేసి ఆయన వెళ్ళేప్పటికీ ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే శవం మీద 3 వేళ్ళు ఇట్లా గట్టిగా బిగుసుకుపోయి ఇట్లా కనపడుతున్నాయి. అది చూశాడు ఈయన. చూసిన తర్వాత గురువు ఆ కోరికతో, ఇతని యందు ఒక కోరికతో చనిపోయాడనే విషయం ఆయన గ్రహించుకుని, నేను ఈ క్షణం నుంచి వైష్ణవుడుగా మారతాను, నీ అడుగుజాడల్లోనే ఉంటాను, నువ్వు చెప్పిన విధంగా నడుచుకుంటానని అతను ప్రతిజ్ఞ నోటి ద్వారా బయటికి చెప్పంగానే అవే లేచి నిలబడుతుంది. సో ఆ విధంగా మిగతా శిష్యులందరూ కూడా చూసి ఈయన వారసుడు అని చెప్పి, సో వారసత్వం రావాలంటే ఎన్ని అర్హతలు ఉండాలో చూడండి. వచ్చిన వాళ్ళల్లో పీఠాధిపత్యం కోరుకోవడం ఎంత కరెక్ట్ కాదు. అర్థమైందన్న. సో ఆ విధంగా అయ్యేటప్పటికి అప్పుడు ఇతన్ని అనుకుంటారు. అనుకున్న తర్వాత ఆ గురువుగారు జరిగిపోయాడు కనుక వీని పరిస్థితి ఏమిటి అని చెప్పి ఇంకొక గురువుగారి దగ్గరికి వెళ్తాడు. ఇప్పుడు నాకు పూర్ణ జ్ఞానం కావాలి. వెళ్ళేటప్పటికి ఆ గురువుగారు ఇతన్ని ఇంట్లోకి రానివ్వడు. ఎన్నిసార్లు అయ్యా? 18 సార్లు. ఏ రోజు వెళ్తే ఆ రోజు, ఇప్పుడు కాదు వేరే మళ్ళీ రా అని తలుపేసేయటం. మరి ఇందులోంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటి? శిష్యుడు గురువుగారు ముఖం మీద తలుపేయటం కాదు. గురువుగారు తలుపేస్తే నువ్వు 18 సార్లు అయినా వెళ్ళి వాడు వాకెట్లో పడుకోవాలి, విద్య కావాలనుకుంటే. అంటే శిష్యుడికి అంత శ్రద్ధ కావాలి విద్య నేర్చుకోవడం పట్ల. 19వ సారి ఏం చేస్తాడంటే ఈయన వెళ్ళి గుమ్మానికి అడ్డంగా పడుకుంటాడు. ఆయన తలుపు తీసేవాడు గుమ్మానికి అడ్డంగా ఇట్లా పడుకుని ఉంటాడు. ఏమిట్రా ఇది నువ్వు అంటే, నేను నువ్వు నా సంగతి తేల్చే వరకు నేను లేవను, చచ్చిపోతాను ఇక్కడే, అంతేగాని నేను లేవనని చెప్పి అంటాడు. అప్పుడు గురువుగారు లేదు వీడు పట్టుదలతో ఉన్నాడని సరే లోపలికి రమ్మని తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి అతనికి అష్టాక్షరి మహామంత్రం ఉపదేశించి, నాయన ఇది 3 సార్లు ఉచ్చరిస్తే చాలు నీకు మోక్షం వస్తుంది, కానీ ఒకే ఒక నిబంధన, ఇది నువ్వు ఎవరికి చెప్పకూడదు, అత్యంత రహస్యమైంది అని చెప్తాడు. గురువుగారు అట్లాగా అని చెప్పి గురువుగారి ఇంట్లోంచి బయటికి రాగానే ఆ ఊర్లో గుడి దగ్గరికి వెళ్ళి గుడి మీద గట్టుకెక్కి చెప్తాడు. ఇది గురువుగారు వింటాడు. విని, దొంగ వెధవా, నీకైతే రహస్యము చెప్పకూడదు, బయటికి చెప్తే నువ్వు నరకానికి పోతావని కూడా చెప్పాను కదా, నువ్వు మళ్ళీ పోయి చెప్పావేమిటి, ఇది నీకు బుద్ధి లేదా, ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పంటే, క్షమించాలి గురువుగారు, నీ మంత్రం చెప్పిన మహత్వం ఉండి 3 సార్లు చదివితేనే వాడికి మోక్షం వచ్చేటట్లయితే మనం ఒక్కడికి వస్తే ఏం లాభం? ఊళ్ళో ఎంతమంది చదువురాని వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరికీ చెప్తాను, వాళ్ళని బాగుపడినాయి, వాళ్ళని స్వర్గానికి వెళ్ళినాయి, నేను ఒక్కడే నరకానికి వెడితే సిద్ధంగానే ఉన్నాను, నా ఉద్దేశం అది గురువుగారు, అంతేగాని నిన్ను అవమానం చేయడానికి కాదని చెప్తాడు. అప్పుడు గురువుగారు వాక్కు లేకుండా అయిపోతాడు. అంటే అతనిలో
తన తోటి ప్రాణుల పట్ల, జీవుల పట్ల ఉన్నటువంటి కరుణ, జాలి, ప్రేమ ఇవి తెలుసుకున్న తర్వాత గురువుగారు కూడా ఏం మాట్లాడలేకపోతాడు. సో అతను ప్రపోజ్ చేసినటువంటి సిద్ధాంతం ఏంటంటే విశిష్టాద్వైతం అనేటువంటి సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు. దానిలో ఏమిటి, పరమాత్మ నేను ఉన్నాను, కానీ పరమాత్మ అత్యంత పురుషోత్తముడు, ఆయన శరణు వేయడమే మనకు మార్గం, ఆ మార్గం ద్వారానే మనం పొందాలి. భగవంతుడు ప్రేమస్వరూపుడు, కరుణామయుడు, కాబట్టి ఆయన్ని పొందాలంటే నువ్వు ఆయనకు శరణాగతి పొందడమే మార్గము అనేటువంటి సిద్ధాంతాన్ని రామానుజాచార్యులు వారు తీసుకొచ్చారు. సో భగవద్గీతలో చెప్పినటువంటి భక్తి మార్గం ద్వారా కూడా పరమాత్మను చేరడానికి అవకాశం ఉందనే విషయాన్ని పరమాత్మ రామానుజాచార్యుల వారిని సృష్టి చేయడం ద్వారా మనకు నిరూపణ చేశాడు. ఇది రెండోది. మూడో విషయానికి వచ్చేటట్లయితే ఇంకా 13వ శతాబ్దానికి వచ్చేటప్పటికి ఇంకా 200 సంవత్సరాల తర్వాత మళ్ళీ జనులు ఆ పద్ధతి కూడా చేయలేని పరిస్థితి కానీ ఇంకోటి కానీ ఏదైనా సరే, ఇప్పుడు భగవద్గీతలో చెప్పబడినటువంటి మూడో సిద్ధాంతం, మూడో యోగం కర్మయోగం, దీన్ని నిరూపణ చేయవలసిన ఆవశ్యకత పరమాత్మకి ఏర్పడింది. అందుకోసమని మళ్ళా పిల్లలు లేని తల్లిదండ్రులకి 12 సంవత్సరాల పాటు పిల్లలు లేని తల్లిదండ్రులు ప్రార్థన చేస్తే ఆ ఊరిలో ఉన్నటువంటి దేవతా స్వరూపం, ఆయన పేరు నాకు గుర్తులేదు, ఆ దేవతా స్వరూపాన్ని వెళ్ళి ఇద్దరు ప్రార్థిస్తారు, భార్యాభర్తలు. సరే, అప్పుడు ఆయన చాలా సంతృప్తి చెంది ఆయన దగ్గర గుడిలో ఉన్నటువంటి వాయుదేవుణ్ణి, మెయిన్ లైఫ్ ఫోర్స్ వాయుదేవుడు ఆయన దగ్గర ఉంటాడు, ఆయన్ని పిలిచి నువ్వు వెళ్ళి అవతారం ఎత్తమని చెప్తాడు. ఇది నీ 3వ అవతారం, నువ్వు వెళ్ళి అవతారం ఎత్తమని. ఇంతకు ముందు అవతారం 2 అవతారాలు ఏమిటి, త్రేతాయుగంలో హనుమంతుడు వారు, ద్వాపర యుగంలో భీముడు, కలియుగంలో మధ్వాచార్యుడు. ఈయన పుట్టినప్పుడు పెట్టినటువంటి పేరు ఏమిటంటే వాసుదేవుడు. ఇతను ఎంత బలిష్టమైనటువంటి వాడు అంటే, మరి గాలి కదా బలిష్టమైన అంటే వాళ్ళ అంశ ఇక్కడ కూడా ఉంది, అది చెప్పేది. ఇతను 10 నెలల వయసులో ఉన్నప్పుడు ఒకరోజు తల్లి ఏదో పని మీద బయటికి వెడుతుంది, అక్కగారిని పిల్లాన్ని చూసుకుంటూ ఉండమని చెప్తుంది. వీడికి ఆకలి వేసి ఏడవడం మొదలెడతాడు. సరే, ఆ పిల్లకి ఏం తెలుసు, ఏం చేయగలదు, దాని దగ్గర ఏమున్నాయి చేయడానికి. అందుకని వాళ్ళ ఇంట్లో పశువులకి పెట్టేటువంటి గుగ్గిళ్ళు అంటే ఉలవలు అంటాం చూసావా, ఆ ఉడకేసిన ఉలవలు మాత్రమే ఉన్నాయి. అవి తెచ్చి వీడికి పెట్టింది. వీడు శుభ్రంగా తిన్నాడు, 10 నెలల పిల్లాడు, బాగా ఇన్ని. సరే, తల్లి తిరిగి వచ్చి పరీక్షేటప్పటికి వీడు హాయిగా ఆడుకుంటున్నాడు. ఇదేమిటో వీడు ఇంతసేపు ఆడుకుంటున్నాడు, కాదమ్మా ఏడిచి ప్రాణం తీశాడు, నాకేం దొరక్క ఆ హార్స్ గ్రీన్ అంటే ఆ గుగ్గిళ్ళు పెట్టాను వాడికని. అయ్యో వీడికి ఏమైపోతుందో, ఇంకా సరిగా అన్నం కూడా తింటాను రాదు, వీడికి ఏమైపోతుందంటే వాడేం శుభ్రంగా ఉన్నాడు. సో అది వాని శక్తియుక్తులకి మనకు ఒక ఉదాహరణ అన్నమాట. సో ఆ విధంగా ఆయన పెరిగాడు. పెరిగిన తర్వాత ఒకరోజు వెళ్ళి నదికి స్నానానికి వెడుతుంటే దగ్గరలో ఏమీ లేదని చెప్పేసి ఒక పెద్ద బండ ఎత్తి దాని దగ్గర వేసాడు, దాని మీద నడిచెళ్ళటానికి. అది ఎవరు మానవులు మోయగలిగిన రాయి కాదు, అటువంటి శక్తివంతుడు ఆయన. తర్వాత ఆయన ఈ మార్గంలో మంచిగా భగవంతుడు ఉన్నాడు, జీవుడు ఉన్నాడు, సృష్టి ఉన్నది. భగవంతుడికి సృష్టికి 5 రకాలైనటువంటి తారతమ్యాలు ఉన్నాయి, అవి ఎప్పుడూ ఉంటాయి. కాబట్టి జీవుడుగా వచ్చిన వాడు చేయవలసిన పని అంటే ఆ భగవంతుడు సేవ చేసుకోవడమే వీడు చేయాలి. సృష్టిని కూడా కాదనడానికి వీలు లేదు. సృష్టిలో ఉన్న తారతమ్యాలని అంగీకరిస్తూ మనం కర్మలు చేసుకుంటూ వెళ్ళాలనే సిద్ధాంతం ద్వైతం, దీన్ని డ్యూయల్షిప్ అంటాం. సో దానిలోకి ఈయన రావడం జరిగింది. ఇది ఈయన అనుష్ఠానం చేసుకుంటూ ఉండగా ఒకసారి ఏం జరిగిందంటే, ఆ సముద్ర పొడ్డున ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటుండే ఆయనకి కృష్ణ పరమాత్మ యొక్క విగ్రహం వస్తున్నట్టుగా ఆయనకు సందేశం అందింది. అందేటప్పటికీ ఈలోపు సముద్రం అల్లకల్లోలం అయిపోయింది. ఒక పడవ వస్తూ షిప్పు, నౌక అల్లకల్లోలం అయిపోతుంది, అతలాకుతలం అయిపోతుంది. ఈయన చేయి పెట్టి ఇట్లా ఆపుతాడు. ఆపేటప్పుడు సముద్రం ప్రశాంతం అయిపోతుంది. ఆ పడవ ఒడ్డుకు వస్తుంది. ఒడ్డుకు వచ్చేప్పుడు పడవ నడిపే ఆయన ఈయన మహత్తుతో నడిచిందని చెప్పి గ్రహించి వచ్చి దండం పెట్టి, స్వామి పడవలో ఏముంటే అది నువ్వు తీసుకో, అంత నేను బతుకున్నానంటే కారణం నువ్వే, కాబట్టి పడవ నేను నీ వాళ్ళమే, నువ్వేం కావాలో తీసుకోమని
చెప్పాడు. అప్పుడు ఈయన ఆ పడవ వైపుకి ఒక మూల మీద ఉన్నటువంటి ఒక పెద్ద మట్టి ముద్ద అది కావాలని అడుగుతాడు. సరే, అతనికి కూడా ఆశ్చర్యం వేస్తుంది. ఈ పడవలో ఈ మట్టి ముద్దలు ఎందుకు పెడతామంటే, మేము నీళ్లలో ప్రయాణం చేసేటప్పుడు పడవ అటు ఇటు అవ్వకుండా అటు కొన్ని మట్టి ముద్దలు ఇటు కొన్ని మట్టి ముద్దలు పెట్టి మేము బ్యాలెన్స్ చేసుకుని వెడుతూ ఉంటాం స్వామి. దాంతో నీకేం పని అయ్యా అది అడుగుతున్నాం, నీకెందుకురా నన్ను అడగమన్నావు, అడిగాను, అది నాకు దించు అన్నాడు. సరే, తీసుకొచ్చిన తర్వాత ఆయన శుభ్రంగా కడిగిస్తే అందులో బాలకృష్ణుడు విగ్రహం ఉంది. మరి దీనికి ఉన్నటువంటి వెనక కథ ఏమిటి అని అంటే, రుక్మిణి అమ్మవారు యవనంలో ఉన్న కృష్ణుడిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన అందచందాలు చూసి, నువ్వు బాల్యంలో ఇంకెంత అందంగా ఉన్నావో కృష్ణ నేను చూడాలనుకుంటున్నాను అంది. మరి భార్య కోరుకున్నప్పుడు కోరిక తీర్చాలి కదమ్మా, ప్రతి భర్త యొక్క బాధ్యత అయింది అది. సో అందుకోసమని ఆయన మళ్ళీ బాల్య రూపానికి వచ్చేసి చెడ్డీ లేకుండా నుంచున్నాడు. వెంటనే ఈవిడ సమ్మోహం పడిపోయి శిల్పిని పిలిచి వెంటనే విగ్రహం తయారు చేయమని ఆ విగ్రహం తయారు చేశారు. తర్వాత ద్వారక మునిగిపోయింది, ఇది మట్టు కొట్టుకుపోయింది ఈ విగ్రహం. ఆ మట్టి ముద్దలో ఆ విగ్రహం ఉంది. అది మధ్వాచార్యుల వారికి, అంటే ఆయన ఎంత భక్తుడో ఆలోచించండి. అది తీసుకొచ్చి ఆయన ఉడిపిలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ విగ్రహం ఇప్పుడు మనం చూసేది అదే. సాక్షాత్తు రుక్మిణీదేవి తయారు చేయించినటువంటి విగ్రహం అది. దాన్ని ఆయన 20 సంవత్సరాల పాటు అనుష్ఠానం చేసి మోక్షాన్ని పొందాడు. ఇప్పటికి ఉన్న ఉడిపిలో ఉన్నటువంటి విగ్రహం అదే శ్రీకృష్ణ పరమాత్మ బాల్యంలో. అక్కడ చూడటానికి వెళ్ళినప్పుడు నేను వెళ్ళాను. చూడటానికి వెళ్ళినప్పుడు ఏంటంటే చిన్న దీంట్లోంచి చూడాలి నువ్వు. అక్కడ ఒక చోట, గానుగాపురంలో ఒక చోట పరమాత్మని చూడాలి, గురుదేవులను చూడాలంటే చిన్న ఇది ఉంటుంది, దానిలోంచి చూడాలి. ఇక్కడ మీకు మన యోగ రహస్యం తెలుసుకునేటట్టయితే ఆ సన్నని మార్గమునందు చూస్తేనే పరమాత్మ దొరుకుతాడు. సన్నటి బీలమునందు దూరేటి నేరుపు ఎరిగి ఉంటే తెల్లటి ఏనుగు నెక్కి అల్ల వైకుంఠపురంబు చేరబోయేదవు గదరా మాయన్న, మా గురుగారు చెప్పేవాడు. కాబట్టి ఆ సన్నటి బీలమునందు అక్కడ అది ఎక్కడుంది, మన వెనకాల ఉన్నటువంటి సుషుమ్న నాడిలో ఉంది. ఇదే మార్గం అదేనా. సో అందుకని అక్కడ ఆ విగ్రహం చూడాలంటే చిన్న దీంట్లోంచి చూడాలి మనం. సో ఆ విధంగా మధ్వాచార్యుల వారి ద్వారా కర్మయోగ సిద్ధాంతం మనకి అమల్లోకి వచ్చింది. సో ఇప్పుడు ఈ ముగ్గురి అవతార పురుషుల యొక్క కథలు మనం విన్న తర్వాత మనందరికీ నిరూపణ అయ్యేటువంటి విషయం ఏమిటి? భగవద్గీతలో చెప్పినట్టుగా పరమాత్మని పొందాలంటే నువ్వు ఏ విధమైనటువంటి మార్గాన్ని ఎన్నుకున్నా నిజాయితీతో, నిష్ఠతో, ధృతితో, పట్టుదలతో చేసేటట్లయితే ఈ మార్గాల్లో ఏ మార్గం ద్వారా అయినా నువ్వు పరమాత్మను పొందొచ్చు. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా దాన్ని చేయొచ్చు. దానికి తగినటువంటి నిజాయితీ మన దగ్గర ఉందా లేదా అనేది పాయింట్. అర్థమైందా? నోటికి 4 తగిలించుకొని వేసేస్తే రాదు అది. ఊరికే కాషాయం వేసుకుంటే రాదు అది. అర్థమైందన్న? మార్పు ఎక్కడ ఉండాలి? మన లోపల ఉండాలి, బయట కాదు. మనం ప్రాధాన్యత దేనికి ఇస్తున్నాం? బయట ఉన్నటువంటి అవతారానికి ఇస్తున్నాం. ఇది తప్పు. సో ఈ విధంగా నిరూపణ జరిగి ఆయన చెప్పినటువంటి భగవద్గీత యొక్క రహస్యాన్ని, దాని యొక్క అమలుని మళ్ళీ కొన్ని వందల సంవత్సరాల తర్వాత, వేల సంవత్సరాల తర్వాత ఈ విధంగా ముగ్గురిని సృష్టి చేసి కారణజన్ముల్ని మనకిచ్చి వాళ్ళ ద్వారా దాన్ని నిరూపణ చేయడం జరిగింది. ఇంతవరకు ఒప్పుకుంటారు కదా. ఇది ముగ్గురిని ఎవరు తక్కువ అనుకోవడం కానీ ఎక్కువ అనుకోవడం కానీ చేయటే పిచ్చి పనులు మనం చేయకూడదు. ఎందుకంటే భగవద్గీతలో చెప్పబడిన ఈ 3 మార్గాలు ఎవరైనా అనుసరించవచ్చు, ఆయన్ని పొందవచ్చు అనేది నిరూపణ చేయడానికి చెప్పబడింది తప్ప వేరే విధంగా దాన్ని అన్వయించుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే మామూలుగా ఈ పండితులు అందరూ వీళ్ళందరూ కూడా చేసేటటువంటి పద్ధతి ఏమిటంటే కర్మానుష్ఠానము లేక కర్మయోగం చాలా తక్కువదనేటువంటి అభిప్రాయం చాలామంది జ్ఞాన మార్గం అవలంబించేవాళ్ళు మాట్లాడుతుండేటువంటి మాట. అది తప్పని మధ్వాచార్యుల యొక్క కథ మనం చూసేటట్లయితే నిరూపణ అవుతుంది. తర్వాత భగవద్గీతలోనే ఇది జ్ఞాన మార్గం కన్నా ఏ విధంగానూ తక్కువైంది కాదు,
పరమాత్మను పొందాలంటే కర్మయోగం ద్వారా కూడా పొందవచ్చు. అందుకోసం ఆయన భగవద్గీతలో ఏం చెప్తాడయ్యా, కర్మ మార్గాన్ని అనుసరించేవాడికి జ్ఞానం ఉండాలి, జ్ఞాన మార్గాన్ని చూసుకునేవాడికి కర్మ చేయాలి, రెండు చెప్పాడు కదా. సో ఆ విధంగా నిరూపణ చేయడం జరిగింది. ఇక ఇప్పుడు మన పరిస్థితి, ఇప్పుడు అది కూడా 13వ శతాబ్దం అంటే మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం, 21వ శతాబ్దంలో ఉన్నాం, అంతే కదా. సో 21వ శతాబ్దంలో మనం ఉన్నప్పుడు మరి 7 శతాబ్దాలు దాదాపుగా అయిపోయింది, అంటే 700 ఏళ్ళు. కాబట్టి మనం ఇంకా దిగజారిపోయాం కదా, ఇందులో అనుమానం ఏమన్నా ఉందా? ఏం లేదు కదా. సో ఇప్పుడు మన పరిస్థితి ఏంటి, మనం ఏం చేయాలి, మనకు ఆ అవకాశం ఉందా లేదా? ఎందుకంటే మా గురువుగారు గుండెలు కొట్టుకుంది ఏంటంటే, గ్రామాల్లో వాళ్ళు చదువు సంధ్యలు లేవు, చదువుకునే అవకాశం లేదు, కాయ కష్టం చేసుకుంటారు, చేతికి అందింది తింటూ ఉంటారు, వాళ్ళని ఉద్ధరించండి గురుదేవా అని మమ్మల్ని పంపాడు. మరి ఇప్పుడు మనకు ఆ అవకాశం ఉందా లేదా? దానికి మార్గం ఆయన ఇచ్చాడు. సో ఈ మార్గంలో ఏమిటి అంటే, మనం మూడింటిని కలిపి మనం సాధిస్తేనే మనం ఈ జన్మలో ఇప్పుడు మనం చేయగలం. ఏ విధంగా అంటారా, ఇప్పుడు ప్రపంచంలో బతికేటప్పుడు కర్మానుష్ఠానం చేయకుండా మనకు తప్పదు, కర్మ చేయాల్సిందే. ఎందుకని, కర్మ యొక్క నిర్వచనం ఎంత సూక్ష్మమైందంటే, మనం కనురెప్ప కొడితే కూడా అది కర్మ, నీ మనసులో ఒక సంకల్పం కలిగితే అది కర్మ, ఒక శ్వాస తీసుకుంటే అది కర్మ. కాబట్టి అటువంటి సూక్ష్మమైనటువంటి నిర్వచనం ఉన్నప్పుడు నీవు కర్మ చేయకుండా ఉండే అవకాశం లేదు. కనుక చేసే కర్మ భగవద ప్రీతిగా భగవదర్పితంగా చేసుకుంటూ వెళ్ళటం అలవాటు చేసుకోవచ్చు. ఇది నన్ను అడిగితే చాలా తేలికైనటువంటి పద్ధతి. ప్రతిదానికి వెంపర్లాడద్దు, ఇచ్చిన దాంతో సంతృప్తి పడు, నీ కర్మ నువ్వు చేస్తూ ఉండు, నీ వలన వీలవుతుందా ఇంకో ఇద్దరికి సహాయం చేయి, దాని ద్వారా నువ్వు పరమాత్మను పొందవచ్చు. లేదు, ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళటం వల్ల కొద్ది కాలంలో మానవులకి చిత్తశుద్ధి కలుగుతుంది, మనస్సు పరిశుభ్రం అవుతుంది, తద్వారా చిత్తశుద్ధి ఏర్పడుతుంది. చిత్తశుద్ధి ఎప్పుడైతే ఏర్పడుతుందో అతను కాంక్ష కోరికలు లేకుండా కర్మ చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం, తద్వారా అతనికి భక్తి ప్రవేశం జరిగేటువంటి అవకాశం మానవులకు మనకు కూడా వస్తుంది. సో ఎప్పుడైతే భక్తి పరాకాష్ఠకు చెందుతుందో ఖచ్చితంగా ఒక గురువు నీ జీవితంలోకి వచ్చి నీకు ఆ మార్గం చూపిస్తాడు. ఇది నమ్మండి, ఇప్పుడు కూడా ఇది సత్యం. మనలో ఆ నిష్ట రావాలి. అది వచ్చినప్పుడు గురువు తనంతట తానే వచ్చి నీకు ఆ మార్గం చెప్పి పెడతాడు. సో ఆ యోగ మార్గాన్ని అనుసరించి నీవు పొందవలసినటువంటి స్థితి ఏమిటంటే, జ్ఞాన స్థితిలో నువ్వు అక్కడ ఉండడం. అంతేగాని ఊరికే భగవద్గీతలో చెప్పారు కదా, జ్ఞాన మార్గం అన్నిటికన్నా ఉత్తమమైందని చెప్పి నేను ఏమీ చెయ్యను, నేను పుడుతూనే జ్ఞానిని కనుక నేనేం చేయక్కర్లేదని మాట్లాడేటువంటి వితండవాదం చాలా తప్పు అయినటువంటిదని నేను చాలా వినయంగా మనవి చేస్తున్నాను. ఇప్పుడు ఆ విధంగా బతకడం ఇంకో అలవాటైపోయింది. అంటే ఏమిటంటే, దాదాపుగా వాళ్ళు ఏం పని చేయరు, నేను జ్ఞాని అంటుంటారు. ఇట్లాగే మాకు ఇంకో ఆయన ఉన్నారు, కదిలిస్తే శ్లోకాలు చెప్తూ ఉంటారు, ఏ పని చేయరు. తర్వాత మనతో వచ్చి మాట్లాడే వ్యాపారాలు. సో ఇది పద్ధతి కాదు. కర్మ చెయ్యి, నిష్కామంగా చెయ్యి, ఫలితం ఆశించకు, నీకేమి ఇవ్వాలో ఆయనే ఇస్తాడు, వచ్చింది దాంతో సంతృప్తిపడు. ఆ విధంగా భగవంతుడి యొక్క గొప్పతనాన్ని అంగీకరించు, భక్తి మార్గం, తర్వాత నీ జ్ఞాన మార్గం, యోగం చేసుకో. ఆ యోగం మనకు చెప్పింది ఏమిటో ఒకసారి కొద్దిగా స్థూలంగా మనం చూద్దాం. సపోజ్ ఇప్పుడు మనం అందరం కూడా తల్లి యొక్క గర్భంలో జననేంద్రియం ద్వారా పుట్టాం కదా. సో అది మన పుట్టిల్లు, మనందరికీ పుట్టిల్లు ఎక్కడుంది, అక్కడే ఉంది. అది ఎటువైపుకు ఉంది, దక్షిణముఖంగా ఉంది. ఇది పైన ఉన్నది ఉత్తరము, ఇది దక్షిణము, ఇది తూర్పు, ఇది పడమర. సో ఈ 4 వైపుల దిక్కులో ఉన్నటువంటి వ్యవహారం మన దగ్గర ఉంది శరీరంలో. సో నీవు ఈ మానవ జన్మకు వచ్చిన తర్వాత కర్మ మార్గాన్ని అనుసరిస్తూ ఎక్కువగా దుర్మార్గం చేయకుండా, అంటే కొద్ది దుర్మార్గాలే, అర్థమైందా, చిన్న చిన్న దుర్మార్గాలు చేస్తూ కొద్దిపాటి మంచి పనులు కూడా చేస్తూ నీవు కుడివైపుకు వెళ్ళేటువంటి మార్గం కనుక అనుసరించేటట్లయితే, ఎందుకంటే మనం పుట్టేటప్పుడు మంచి పనులు ఇటు వచ్చాయని చెప్పాడు కదా అన్నమాచాడ. కాబట్టి ఈ కుడివైపును వెళ్ళే మార్గాన్ని నువ్వు ఎన్నుకునేటట్లయితే నువ్వు ఖచ్చితంగా ఒక ఉత్తమమైన జన్మ నీకు
కొద్ది కాలం రెస్ట్తో స్వర్గలోకంలోకి వెళ్ళి ఉండేటువంటి అవకాశం, మళ్ళీ తిరిగి అది అయిపోయిన తర్వాత వచ్చే అవకాశం మనకు ఏర్పాటు అవుతుంది. ఇది ఒక మార్గం, మనకు ఉన్నటువంటి దోవ. ఇటు ఎడమవైపుకు వెళ్దాం. ఇటు దాదాపుగా పాపంతో పాటు పుణ్యం కూడా సమానంగా చేస్తూ పెడుతున్నాం. కానీ 1% పుణ్యం ఉంది ఇక్కడ, అక్కడ కన్నా. ఇక్కడ ఏం చేస్తారంటే మనకి మళ్ళీ మానవ జన్మ ఇస్తారు. మానవ జన్మ ఇచ్చి, ఒరే నాయనా నీకు మళ్ళీ నరకలోకంలోకి రావద్దు, నీకు మళ్ళీ మానవ జన్మ ఇస్తాము, నువ్వు వెళ్ళి నీ జన్మని ఇంకో ఇంప్రూవ్ చేసుకో, ప్రమోషన్ కోసం ప్రయత్నం చేయి, ఇంకాస్త ఎక్కువ పనులు మంచి పనులు చేయి, ఆ విధంగా నువ్వు మంచి మార్గానికి వెళ్ళు అని చెప్పి మనకు ఒక కన్సెషన్ ఇచ్చి ఎడం చేతి వైపు ఉన్న వాళ్ళని పంపిస్తారు. ఇది మళ్ళీ గరుడ పురాణం నుంచి తీసుకున్న విషయం చెప్తున్నాను. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇక మూడో మార్గం ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేయడం. అంటే పుట్టింటి నుంచి అత్తింటికి వెళ్ళటం మనం ప్రయత్నం చేయాలి. అత్తవారిల్లు ఎక్కడుంది? ఇక్కడ ఉంది. అక్కడున్న ఆయన ఎవరు? నిజ భర్త. ఘటకాంతుడని మనం శ్లోకంలో దీంట్లో పాడతాం కదా తత్వంలో, ఆ ఘటకాంతుడు ఉండే ప్రాంతం ఇది. కాబట్టి ఇక్కడికి వెళ్ళాలని నేను ప్రయత్నం చేయాలి. దీనికి చెప్పబడిన మార్గమే భగవద్గీతలో చెప్పబడినటువంటి యోగ మార్గం. ఇందులో ఏమిటి రహస్యం అంటే, భగవంతుడు మన సృష్టి చేసినప్పుడు 2 చోట్ల తాళం వేసి పంపించాడు. 2 చోట్ల తాళం వేశాడు. కింద ఒక తాళం వేశాడు, పైన ఒక తాళం వేశాడు. కింద వేసిన తాళం ఏమిటి అనేటట్లయితే, మన ఆధార స్థానం దగ్గర మూల ప్రకృతి అమ్మవారు తన యొక్క పడిగిని అడ్డం వేసి సుషుమ్న నాడిలోకి మన వెళ్లకుండా ఆపేస్తుంది. అది ఎప్పుడూ క్లోజే ఉంటుంది. పుట్టినవాడు భగవంతుడిని తెలుసుకోకుండా పోతే దాని ద్వారానే కిందకు వెళ్ళిపోతాడు. మళ్ళీ మానవ జన్మ ఖాయం. మానవ జన్మ ఇంకో జన్మం అది తెలీదు, ఇంకోసారి జన్మ మాత్రం ఖాయం. అర్థమైందా? కాదు, ఈ పుట్టి తావడంతో నేను విసిగిపోయాను, ఏమైనా సరే నాకు కుదరదంటావా? ఒక సమర్థుడైనటువంటి గురువు ద్వారా నీవు అక్కడ ఆ ద్వారాన్ని తెరుచుకునే విధానం నేర్చుకోవాలి యోగ మార్గం ద్వారా. సో అక్కడ ఒక తాళం తీయాలి. దాని తర్వాత ప్రాణాయామం అనేటువంటి ఒక ప్రక్రియ ద్వారా, అంటే భగవద్గీతలో చెప్పబడినటువంటి గురువ ప్రాణాపాన సమాయుక్త శ్లోకం నాకు పూర్తిగా రాదు, నీకు వచ్చినట్టుగా అర్థమైందా? సో ఆ ప్రాణ అపానాలని రెండింటినీ సమాయుక్తంగా చేసి నడపడం అనే పద్ధతి ద్వారా పరమాత్మ మనం తిన్నటువంటి ఆహారాన్ని పచనం చేస్తున్నాడు, అంటగా జీర్ణం చేస్తున్నాడు. అదే విధమైనటువంటి మార్గాన్ని సూక్ష్మ మార్గంలో మనం మన లోపల వెనకాల గురువు నేర్పిన విధానం ద్వారా మనం మళ్ళీ యోగ అగ్నిని రగిల్చాలి. ఆ యోగ అగ్ని యొక్క వేడికి మాత్రమే, ఆ ప్రభకి అక్కడ ఉన్నటువంటి పడిగ పక్కకు తొలగి మనకి వెళ్ళేటువంటి దోవ ఏర్పడుతుంది. ఆ దోవ ద్వారా నువ్వు పైకి ప్రయాణం చేయాలి. దీన్నే ఈ 3 నాడుల్ని కలిపి ఈడ పింగళ సుషుమ్న లేదా గంగా యమున సరస్వతి. సరస్వతి నది అందరికీ కనపడదంటారు, అలాగే సుషుమ్న నాడు కూడా ఎవరికి కనపడదు. మిగతా 2 నాడులు ఇక్కడ ముక్కుల దగ్గరకు వచ్చి ఆగిపోతాయి. సుషుమ్న నాడు మాత్రం సహస్రారం వరకు పరమాత్మ దాకా వెడుతుంది. సో దీని ద్వారా మార్గం ప్రయాణం చేయడం ద్వారానే నువ్వు పరమాత్మను పొందగలవు. పరమాత్మ ఎక్కడ ఉన్నాడు? మన లోపల ఉన్నాడు. ఆ లోపల ఉన్న పరమాత్మని తెలుసుకోవాలంటే నువ్వు లోపలికి వెళ్ళటం నేర్చుకోవాలి. కానీ భగవంతుడు ఎంత తెలియగలవు అంటే మనకన్నీ బహిర్ముఖంగా ఉన్నటువంటి ఇంద్రియాలు పెట్టాడు, 9 చిల్లులు. అర్థమైందా? కాబట్టి నువ్వు లోపలికి వెళ్ళాలంటే ఒక ద్వారం ఉంది, 10వ ద్వారం. అదే శివుడికి ఉన్నటువంటి 3వ నేత్రం. దాన్ని గురువు తెరవాలి. దాని ద్వారా మాత్రమే నువ్వు అంతర్ముఖంగా లోపలికి ప్రయాణం చేయగలవు. అప్పుడే భగవంతుడి యొక్క ఉనికిని పట్టుకోగలవు. అయితే ఈలోపుగా ఈ 84 చక్రాల జన్మల్లో నువ్వు చేసుకున్నటువంటి కర్మల యొక్క సంచయం మూట ఏదైతే ఉందో అది నీకు అడ్డంగా వస్తుంది. ముందు ఆ మైలంతా కడుక్కోవాలి. సాంఖ్యయోగంలో మీ అందరికీ చెప్పేది అదే. మొదటి మెట్లో ఆ మకిలంతకు వదిలించుకుంటే కానీ అసలు పరమాత్మ యొక్క ప్రకాశం నీకు దర్శనం కాదు. సో ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళటం అనేది ఒక మార్గం. ఇదే భగవద్గీతలో చెప్పబడిన మార్గం. అది మన గురుదేవులు ఇచ్చారు. ఇప్పుడు దాదాపుగా మీకు నిజాయితీగా ఒప్పుకోవాలంటే ఈ మార్గం ఎక్కడా చెప్పబడడం లేదు, ఎక్కడా లేదు. ఎక్కడైనా మారుమూల ఉందేమో, మహానుభావులు ఎవరు తెలిసిన వాళ్ళు మనలాగా బయటపడి మాట్లాడలేదు. అది వాళ్ళకుంటే వాళ్ళు దాచుకుంటున్నారు, ఎవరికి చెప్పటం. ఎందుకంటే చెప్పితే వాడిని ఈ గురువుని ఎక్కడ అమ్మేస్తారన్న భయం కూడా ఉంది వాళ్ళలో. ఇప్పుడు మాకు అవుతుంది అనుభవం. అది అర్థమైందా? సో అందువలన చెప్పడానికి ఎవరు జంకుతున్నారు చెప్పటల్లా. కానీ ఇది నిజమైన మార్గం.
సరే, ఇదంతా కూడా మనం కష్టం చేయలేం. పొద్దున్నే వెళ్ళమంటారు, మాంసం తినద్దంటారు, మందు తాగొద్దంటారు. ఎక్కడ తెస్తాం ఇవన్నీ? మన వల్ల కావటం లేదు. చాలా కష్టంగా ఉందని అనుకున్న వాళ్ళకి తేలికైన మాట ఒకటి ఏమిటంటే రామానుజాచార్యులు చెప్పినటువంటి శరణాగతి. ఈ సిద్ధాంతాన్ని గత 50 సంవత్సరాల క్రితం వరకు ఉన్నటువంటి 1950 వరకు ఉన్నటువంటి మహానుభావులు రమణ భగవాన్ గారు కూడా దీన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. ఆత్మవిచారణ అనేటువంటి మార్గం ద్వారా యోగం చేయటము, తర్వాత నేనెవరు అని తెలుసుకోవడం అనే మార్గాన్ని చెప్పి మనందరినీ ఉద్ధరించడానికి ఆ విధంగా ఆత్మవిచారణ విధానాన్ని ఆయన చెప్పించి, అది చెయ్యలేని వాళ్ళకి శరణాగతి మార్గం అనుసరించాలి అని ఆ మహానుభావులు కూడా చెప్పడం జరిగింది. మనందరికీ కూడా ఇది చేయలేము అనుకున్నప్పుడు శరణాగతి కావాలి. దయచేసి శరణాగతి అంటే చాలా తేలిగ్గా నా దగ్గరకు వచ్చినప్పుడు గురుగారు నువ్వే, ఇంతకన్నా ఇంకేం లేదని చెప్తుంటాం సేవ, అది మాత్రం కాదు. అర్థమైందా? నిజాయితీగా శరణాగతి అంటే నీకు ఏమి జరిగినా నువ్వు దాన్ని అంగీకరించాలి. అర్థమైందా? జస్ట్ ఒక్క మాట నీకు అహంకారానికి దెబ్బ తగిలే మాట మాట్లాడడం, తేరికి నన్ను అంటావా అని లేచి వెళ్ళిపోవడం మార్గం కాదు. అప్పుడు ఏమవుతుంది? మన అహంకారమే అడ్డం వస్తాం. ఇది వదులుకోవాలి. శరణాగతి అంటే మరేంటి? గురువును నువ్వు ఒకటి కూర్చోబెట్టుకున్నావు అనుకుని, గురువు సాక్షాత్ పరమాత్మ స్వరూపం. నిన్ను సరిచేయడానికి వాడు చెప్తున్నాడు. ఆ స్వతంత్రం వాడికి ఇవ్వకపోతే నువ్వు శిష్యుడిగా రావడం దేనికి? అందువలన శరణాగతి అంటే తేలికని అనుకుంటున్నారేమో, అది కాదు. నీకు ఇష్టం ఉన్నది జరిగినా ఇష్టం లేనిది జరిగినా పరమాత్మ ప్రసాదం అని దాన్ని తీసుకోవాలి. అలా చేయగలిగితే అది శరణాగతి. ఆ మార్గం ద్వారా కూడా వెళ్ళచ్చు. అప్పుడు ఏమవుతుంది? మనలో ఎతికి చూద్దామన్న అహంకారం కనపడదు. అర్థమైందా? ఖచ్చితంగా అటువంటి వాళ్ళు సేవ చేస్తారు. అంటే తోటి ప్రాణులకి ఎవరికి అపకారం చెయ్యరు. మానవులకి, తోటి మానవులకి సాయం చేస్తారు, సేవ చేస్తారు. ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళటం ద్వారా కూడా మనం పరమాత్మని పొందవచ్చు. ఇదొక మార్గం. సో ఈ విధంగా భగవద్గీత పరమాత్మ నోటి నుంచి చెప్పబడి, తరువాత తన యొక్క అవతారాలుగా 3 మహానుభావుల్ని సృష్టి చేసి మనకి మళ్ళా నిరూపణ చేసిన తర్వాత మనకి ఇప్పుడు ప్రస్తుతం మనందరికీ తెలిసినటువంటి ఈ విషయం చంద్రయార్లు వారి ద్వారా భగవద్గీతలో చెప్పబడినటువంటి విధానం మళ్ళీ మనం అనుసరించేటువంటి అవకాశం ఉన్నదనే విషయం తెలుస్తోంది. అమలు చేస్తున్నాం. దానికి చేయగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళు, పట్టుదల ఉన్నవాళ్ళు ఖచ్చితంగా దాన్ని ఆచరించవచ్చు. లేని వాళ్ళు నిజాయితీతో శరణాగతి మార్గంలో సేవ చేస్తూ మనం భగవంతుని పొందవచ్చు. ఎందుకంటే అన్నమాచార్యుడు ఒక దీంట్లో చెప్తాడు, పరమమెరుంగను భక్తి ఎరుంగను, పరమమెరుంగను భక్తి ఎరుంగను, నిరతమునాగతి నీ దాస్యమేగా, కలిగెనిదె నాకు కైవల్యము, కలిగెనిదె నాకు కైవల్యము, తొలుత ఎవ్వరికి దొరకనిది, కలిగెనిదె నాకు కైవల్యము. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. కాబట్టి దాసానుదాసులకు దాసు కావాలి, దాసకమలంలో నివాసి కావాలి. మన గురువుగారు చెప్పాడరా చెప్పలేదు నాన్న? ఇదే అర్థమైందా? భగవంతుడు సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మనం సేవకులుగా మారాలి. ఆ విధంగా మనం శరణాగతి ద్వారా మార్గంలో మనం ఖచ్చితంగా పరమాత్మని పొందే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి మహానుభావులు, ఆసక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా మా గురుదేవుల యొక్క ఆశ్రమాలకి రావచ్చు. ఆసక్తి ఒకటే కాదు, ప్రస్తుత జీవితం మీద వైరాగ్యము, తరువాత సాధించాలనే పట్టుదల, నిజాయితీతో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ మార్గాన్ని సాధించడానికి, కొనసాగించడానికి అవకాశం ఉంది. ఈ అవకాశం దొరికినందుకు అందరికీ కృతజ్ఞతలు. లోకా సమస్త సుఖినో భవంతు.